నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. 2025 నవంబర్ 3 ఈ రోజు డెత్ డేగా మారింది. ఇలా ఎందుకంటున్నానని మీకు డౌట్ రావచ్చు. తాజాగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటనలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నవంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తే రవాణా అధికారులకు మాత్రం పెను సవాళ్లుగా మారాయి. ఈ ఏడాదిలో కేవలం నవంబర్ నెలలోనే ప్రమాదాలు జరగడంతో నవంబర్ నెలని అత్యంత ప్రమాదకర నెలగా అధికారులు పరిగణిస్తున్నారు. వరుస ప్రమాద సంఘటనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీరియస్ గా తీసుకున్నాయి. ఇక దేశంలో రోజుకు కనీసం 1264 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎక్కువ మంది 25 నుంచి 35 సంవత్సరాల వయసు గలవారే. 2022లో రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1,68,000 మంది మరణించారని వెల్లడైంది. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లె మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసింది. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న గ్రావెల్తో నిండిన టిప్పర్ లారీని ఢీకొట్టింది. లారీ రాంగ్ రూట్ లో రావడం ఒక కారణమైతే ఓవర్లోడ్ కూడా ఈ ఘటనకి మరో కారణమని తెలుస్తోంది. గ్రావెల్ కంకరలు బస్సు లోపలికి రావడంతో క్షణాల్లోనే 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కండక్టర్ మాత్రం సేఫ్ గా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల శరీర భాగాలు సైతం బయటికి తీయలేని స్థితిలో ఉన్నాయంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో గుర్తు చేసుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. ఇక ఏపీలోని బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొన్న ప్రమాదంలో స్పాట్లోనే కారులో ప్రయాణిస్తున్న 4 స్పాట్లోనే మృతి చెందారు. నవంబర్ 2 అర్ధరాత్రి దాటాక 1 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. ఇదే కారులో ప్రయాణిస్తున్న 13 ఏళ్ల 11 ఏళ్ల వయసున్న 2 బాలురు స్వల్పంగా గాయపడగా వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కుమారుడి సంగీత్కి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేల్చారు పోలీసులు. ఇక రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లోను నవంబర్ 3న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలోడిలోని మటోడా గ్రామ పరిధిలో ఆగి ఉన్న ట్రావెల్ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది మృత్యువాత పడగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు జోధ్పూర్లోని సూర్సానగర్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హర్మదా ఏరియాలోని సిక్కర్ రోడ్డులో వాహనాలపైకి డంపర్ ట్రక్కు దూసుకువెళ్లింది. అతి వేగంతో వచ్చిన ట్రక్కు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టి దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలను ఢీకొడుతూ దూసుకువెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సమయంలో ట్రక్కు డ్రైవర్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కేవలం రోడ్డు ప్రమాదాల కారణంగా రోజుకు సగటున 15 మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర ప్రభుత్వం నివేదిక వెల్లడించింది. 2023లో 2 రాష్ట్రాల్లో జాతీయ రాష్ట్ర రహదారులపై జరిగిన ప్రమాదాల్లో 5,500 మంది మరణించారని పేర్కొంది. దీనిలో 30% మరణాలు అతివేగం కారణంగానే జరుగుతున్నాయని తెలిపింది. ప్రమాదాల్లో దేశంలోనే తెలంగాణ 7వ స్థానంలో ఉండటం గమనార్హం. నవంబర్ నెలలో 60 మందికి పైగా మృతి చెందినట్లు, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు అన్ని రకాల ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఎంతైనా ఉందని ప్రయాణికులు, ప్రజలు కోరుకుంటున్నారు.